రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ ఆఖరి ఆట పోటీలో ఆఖరి క్షణాలు. ఒక దశలో క్యారలీనా, సింధు ఇద్దరూ 2 గేములు చెరో 10 పాయింట్లు గెలుచుకున్నారు. వారి విజయానికి ఆ 10 పాయింట్లే దూరం. 2 దేశాల చరిత్ర, 2 జీవితాల చరిత్ర ఆ 10 పాయింట్లు 10 నిమిషాల వ్యవధిలో పెనవేసుకుని ఉంది. నేను ఆటను మర్చిపోయాను. ఈ చిన్న జీవితాల్లో 20 ఏళ్లు పైబడిన ఇద్దరు పిల్లలు జీవితంలో అన్ని రకాల ఏళ్లను దాటి కేవలం తమ ఉద్యమాన్ని ఆ క్షణాల్లో పూరించారు. ప్రతి కదలికలోనూ స్పెయిన్ క్రీడాకారిణి కారోలినా రంకె వేస్తోంది. అది నరాలను పూరించే ఊతం. సింధు నిశ్శబ్దంగా కానీ నిప్పులు చెరిగే కళ్లతో బ్యాటం సంధిస్తోంది. కెరోలినా కదలికలో జయిస్తున్న విశ్వాసం, సింధు కదలికలో జయించాలన్న అగ్ని. ఆ క్షణంలో వాళ్ళ మనసులో ఏముంది? ప్రపంచం, ముఖ్యంగా 2 దేశాలు ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్న క్షణాలవి. 63 ఏళ్ల కిందట నేను రేడియోలో చేరిన కొత్తలో ఢిల్లీ శిక్షణకి వెళ్లినప్పుడు మ్యారథాన్ అనే రేడియో నాటకాన్ని వినిపించారు. ప్రపంచ పరుగు పోటీలో ఆటగాడి పరిగెడుతూ ఉంటాడు. పక్కనే కారులో అనుసరిస్తున్న ఆ దేశపు కోచ్. ఒక దశలో నేను అలసిపోయానంటాడు పరుగు వీరుడు రొప్పుతూ. ఇప్పుడు నువ్వు కావు, ఇప్పుడు నువ్వు నీ దేశం అని హెచ్చరిస్తాడు కోచ్. ఇక ఓపిక లేదు, పరిగెత్తలేను అంటాడు వీరుడు. పరిగెత్తాలి, దేశ చరిత్రను ఆపే హక్కు నీకు లేదు అంటాడు కోచ్. నాకు భగవద్గీతను బోధించిన ఆచార్యుడు వినిపించాడు ఆ శ్రవ్య నాటకంలో. నియతం కురు కర్మత్వం, అంతే. ఆ క్షణంలో సింధు భారతదేశం. ఆఖరి 10 నిమిషాలు ఈ దేశపు చరిత్రలో భాగం. ఎక్కడో పుట్టి 12వ ఏటి నుంచి ఒక లక్ష్యాన్ని సంతరించుకుని రోజుకి 56 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఓ అమ్మాయి, కొన్ని వేల గంటలు కేవలం ప్రతిభనే కొలబద్దగా ప్రయాణం సాగించిన ఓ పిల్ల తన ఊరిని, తన రాష్ట్రాన్ని, తన ఖండాన్ని దాటి కేవలం తన దేశానికి ప్రాతినిధ్యం వహించే శక్తిగా మాత్రమే నిలబడ్డం ఎంత గొప్ప ప్రస్థానం. మొన్నటి దీపా కర్మార్కర్ గెంతు కొన్ని వేల సార్లు జరిపిన కృషికి ప్రతిరూపం. ఆమె శరీరం కదలిక, చివరిలో ఆమె వేసిన మొగ్గ అపురూపమైన గొప్ప కవితకు దృశ్య రూపం. ఇట్ వాజ్ విజువల్ పోయిట్రీ. ఆ మొగ్గ ప్రొడునోవాని ప్రపంచ క్రీడల్లో బహిష్కరించాలనుకున్నారట. కారణం, చిన్న పొరపాటు జరిగితే ఆ దూకు ఏమాత్రం బెసికినా వ్యక్తి శాశ్వతంగా మూలపడవచ్చు. ఒకంత పొరపాటు జరిగితే ప్రాణానికే ముప్పు రావచ్చు. ఎన్నిసార్లు తన ప్రాణహాన్ని పక్కన పెట్టి దీప ఆ గెంతును ఒడిచిపట్టుకుందో. శకుని కొన్ని క్షణాల తేడా కారణంగా బహుమతికి ఇటు నిలిచినా చరిత్రలో సమున్నతంగా నిలిచిన మహారాణి దీప. 58 కిలోల కుస్తీ పోటీల్లో సాక్షి మాలిక్ కాంస్య పథకం. అది చిన్న ఊరట. ఆమె లక్ష్యం నికార్సిన బంగారం. ప్రపంచాన్ని జయించిన ఆమె నవ్వు 100కి 100 పాళ్లు ఏ పరిపక్షాలు లేని నిష్కల్మషమైన విజయానికి పట్టాభిషేకం. ఒక లక్ష్యానికి అపూర్వమైన పరాకాష్ఠం సాధించిన ఈ దేవకన్యలకు ఈ జాతి శాశ్వతంగా రుణపడి ఉంటుంది. మానవ ప్రయత్నానికి, పట్టుదలకి, ప్రతిభకి, మానవీయమైన లక్ష్యానికి వెరసి ఈ జాతి ప్రాథమికమైన నైశిత్యానికి వీరు అభిజ్ఞలు. మానవ సంకల్పానికి ఎవరెస్ట్ శిఖరం ఉంది. అసలు అది కాదు నన్ను కుదిపిన క్షణం. క్యారోలినా చేతుల్లో ఓడిపోయి 2వ స్థానంలో నిలిచిన సింధు మొదటి స్థానంలో ఉన్న ఛాంపియన్ నేల మీద కూలబడి బోరుమన్నప్పుడు, నేల మించి లేపి కాళ్ల మీద నిలిపి కావలించుకున్నప్పుడు నేను మనసారా ఏడ్చాను. సింధు ఉదాత్తత బంగారం కన్నా గొప్పది. ఆ స్థాయి మాటలకు అందనిది. అది అలౌకికమైన సంస్కారం, ఓ గొప్ప విలోక పట్టాభిషేకం. ఈ విజయాన్ని పంచుకోవాల్సిన మరో ఛాంపియన్, గురువు పుల్లెల గోపీచంద్ పోరాడే దమ్మునే కాదు, ఓటమిని అంగీకరించే పెద్ద మనసుని నేర్పినందుకు. తీరా సింధు రజతం గెలిచాక ఆమె తప్పనిసరిగా ఈ మురికి రాజకీయ వాతావరణంలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె భారతదేశాన్నే ఆకాశంలో నిలిపిన ఓ క్రీడాకారిణి తెలంగాణ బిడ్డ లేక ఆంధ్ర అమ్మాయా అని గొంతులు వినిపిస్తున్నాయి. ఆమెని ప్రాంతీయ స్థాయి గుంజే మొదలైంది. మన నాయకమణ్యుల చేతుల్లో ఈ ఒలింపిక్స్ ఉంటే కులం, మతం, ప్రాంతం వెనకబడిన, ముందుబడిన ప్రాతిపదికన ఈ స్వర్ణాలు, రజతాలు, కాంచాలు పనిచేసుకునేవారు. పంపకం కుదరకపోతే రైళ్లు ఇళ్లు తగలెట్టేవారు, నిరాహార దీక్షలు జరిపేవారు. ఇది మన దరిద్రం.